సభా సరస్వతికి నమస్కారం. నా పేరు లక్ష్మీ పద్మజ దుగ్గరాజు, హైదరాబాద్. ఈనాటి దృశ్య కవిత గాంధారి కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. నేటి కవిత సమూహంలో ప్రతిరోజు వినూత్నమైన అంశాలనిస్తూ కవిమిత్రులు అద్భుతమైన కవితలు రాసేలా ప్రోత్సహిస్తున్న గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి హృదయపూర్వక నమస్కారాలు. నేటి కవిత సమూహాన్ని ఎంతో సమర్థవంతంగా మరెంతో క్రమశిక్షణతో ముందుకు నడిపిస్తున్న సమూహ సారథి శ్రీ శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఈనాటి దృశ్య కవిత గాంధారి కార్యక్రమంలో కవితాగానం చేయబోతున్న కవిమిత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. కవిమిత్రుల కవితాగానం చూద్దాం, విందాం, ఆస్వాదిద్దాం, ఆనందిద్దాం, మిత్రులను అభినందిద్దాం. అందరికీ నమస్కారములండి. నేటి కవిత వారి చిత్ర కవితకు నేను ఇచ్చినటువంటి శీర్షిక ఈ జగమే ఒక ఆమని. వేకువనే మంచు ముత్యాలు చుంబనాల సంతకాలు చేస్తుంటే సిగ్గులన్నీ అల్లరి భ్రమరాలై అతి గులాబీ చెక్కిళ్లపై పుప్పొడి సరాగాలు 16 పల్లెపడుచు అందానికి దాసోహమై ప్రకృతి పచ్చని పందిరి వేసింది. మేఘమాలికల సందిట దాగిన సప్తవర్ణాల హరివిల్లు ఇలకేగి ఇంటి చేతిలో తన్మయత్వంతో మెలికలు తిరుగుతూ రంగవల్లికై ఒదిగింది. ముద్దుగుమ్మ తలపులన్నీ అందాల గాలిపటాలై ఆనంద విహారం చేస్తూ నింగి అంచులను తాగుతున్నాయి. గంగిరెద్దు శుభమని దీవించింది. సంక్రాంతి లక్ష్మి ప్రతి ఇంటి గడపకు ఆనందపు పసుపు పూసి అనురాగపు కుంకుమ దిద్దుతుంది. పిండి వంటలకు ముగములతో మలయమారుతం పండుగ చేసుకుంటోంది. మనుషులలోని స్వార్థం, ఈర్ష్యాద్వేషాలు భోగి మంటల్లో ఆహుతవుతున్నాయి. ఈ జగమే ఒక ఆమనిగా మారుతుంది. అందరికీ ధన్యవాదములండి. నమస్కారం. నా పేరు నగులూరు రాజన్న, కరీంనగర్. చిత్ర కవితకు నా శీర్షిక తెలుగులో గిల్లు. తెలిమంచు తెరలన్నీ భోగి మంటలకు కరిగిపోగా ఆకాశంలో తచ్చాడే హరివిల్లు ఇలా భూమిపైన వర్ణభరితమై సాక్షాత్కరించింది. ఉదయాత్పూర్వమే ఇంతులంతా సప్తవర్ణాల రంగవల్లులు తీర్చిదిద్ది పౌష్యలక్ష్మిని మకర సంక్రమణం వేళ మనఃపూర్వకంగా ఆహ్వానించారు. పసిడి పంటలు చేతికందిన రైతన్నల మోములు చిరుమందహాసంతో చేతివృత్తుల వారందరినీ ఆదరించాయి. అల్లన వీచే చల్లని గాలులకు రంగరంగుల పతంగులతో పిల్లలంతా కేరింతలు కొడుతూ ఉత్సాహంగా పోటీలు పెట్టుకుంటే పెద్దలంతా పొంగిపోతారు. హరిదాసుల సంకీర్తనలతో, జంగమదేవరుల శంఖానాదంతో తెలుగు నేలంతా భోగి సంక్రమణం కర్మ 3 రోజులు మురిసిపోతుంది. పంటన పండిన చెరుకుగడలు, అమ్మ వండే పొంగలితో, అరిసెలు, సకినాలు, నువ్వులుండలతో, తీరైన పలహారాలతో కొత్త అల్లుళ్ళు వచ్చే తెలుగింటి పెద్ద పండుగ. ఊరు వాడలే కాదు, రాష్ట్రమంతా రంగురంగుల రంగవల్లులతో పల్లెలన్నీ మురిసిపోతూ పట్టణాలను ఆత్మీయంగా ఆహ్వానిస్తాయి. అనురాగాల రుచులను అందిస్తాయి. ధన్యవాదాలు. నేటి కవిత నిర్వాహకులకు నమస్కారం. శీర్షిక రైతుల పండుగ. మన భరతఖండంలో పచ్చని పొలాలు, పాడి పంటలతో విలసిల్లేవి పల్లె సీమలు. పగలు రాత్రి పొలంలో కష్టపడేది రైతన్న. పండిన పంటను చూసి కన్న బిడ్డలను చూసినంత సంబరపడేది హాలికుడు. భోగి, సంక్రాంతి, కనుమ ఇవి రైతు పండుగలేగా సూర్యభగవానుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే శుభవేళ మకర సంక్రమణం, అదే మకర సంక్రాంతి. భోగి రోజు భోగి మంటలు, సంక్రాంతి రోజున రంగవల్లులు, ఎటు చూసినా పండుగ సందడి. పల్లెల్లో ప్రతి ఇల్లు కొత్త పంటలతో, భోగభాగ్యాలతో, సిరి సంపదలతో తులతూగితేనే దేశానికి ప్రగతి. ధన్యవాదములు. కొమురవెల్లి అంజయ్య, సిద్దిపేట. శీర్షిక ముద్దు. తొలి ముద్దు అందరికీ ఆతురతే. ప్రేమ పక్షిలా ఎగిరితే, పరిమళ పర్వతం బద్దలైతే, పొదుపు చేసుకున్న గురిగి మొత్తం పరుచుకున్నట్లు మమతల వాగు ఉప్పొంగితే, ముద్దుల మధురిమ అమృతమే. అమ్మా నాన్నల ఆత్మీయ కుటుంబం అంతా కురిపిస్తుంది కల్మషం లేని తొలి ముద్దులు చిన్నారులపై. కామం కొర్రాయి మండుతుంటే ఇచ్చే తొలి మలి ముద్దులేవైనా పేకాటలో జోకర్ను ముద్దు పెట్టుకున్నట్లే. ఆట గెలవడం మేరకే ఆ సంబంధం. వాడుకో వదిలేయ్ విధానం.
మానవత్వాన్ని మసిచేసి గంగలో కలపడమే. ఎన్నో ఎదురుచూపుల అనంతరం వరించే తొలిముద్దు హృదయంపై పుట్టుమచ్చ. ప్రసవానంతరం పుట్టే బిడ్డపై తల్లి వేసే వేలిముద్ర. ఎదిగిన బిడ్డ గెలుపు నుదుటిపై తండ్రి చేసే సంతకం. సహజీవుల బంధానికి తేనెలాంటి ఒప్పందం. పిల్లపక్షికి తల్లిపక్షి నోటికందించే మొదటి బుక్క. తొలిముద్దు జీవితంలో చెరిగిపోని జ్ఞాపకం. నుదిటిపై, చెంపపై, అదరాలపై, చేతిపై ఎక్కడైనా మమతల త్యాగాలు మొలిచే చోట ముద్దు ఏదైనా ప్రతిసారి కల్మషం లేకుంటే తాత మనవరాలు ఆలింగనమే. ఆలింగనం ముద్దుల వెనుక కుట్రలుంటే మానవత్వానికి బురద చల్లినట్లే. మొదటిసారైనా పదునైన కత్తి తూటా దిగడమే. తూట దిగడమే. గుండెలపై బండరాయి మోపడమే. మనసు చెరువులో కాలుష్యం కుక్కడమే. కొమరవెల్లి అంజయ్య, సిద్దిపేట. అందరికీ నమస్కారం. నా పేరు కొల్చెని విజయభారతి, హైదరాబాద్. నేటి నా కవితా శీర్షిక సంబరాల సంక్రాంతి. తెలుగుదనపు సంప్రదాయంతో తేజరిల్లు సంక్రాంతి సంబరాలు. ఉత్తరాయణ పుణ్యకాలంలో అడుగిన సంక్రాంతి లక్ష్మి. చిరుచీకట్లు ఇంకా తొలగకముందే ఊరు వాడ హరిదాసుల హరినామ సంకీర్తనలతో, ఇంట లోగిళ్ళు రమణీమణులు దిద్దిన రంగవల్లులతో, ముగ్గుల నడుమ పొంగారుగా గొబ్బెమ్మలతో అమరిన గౌరీదేవితో, భోగభాగ్యాలనిచ్చు భోగిమంటల వెలుగులతో, గాదెల ధాన్యపు రాసులతో ధాన్యలక్ష్మి ఆగమించిన సంక్రాంతి. కొత్త అల్లుళ్ళ రాకతో ఇంట సందళ్ళు వెల్లివిరిసిన సంక్రాంతి లక్ష్మి. పిండి వంటల ఘుమఘుమలతో ఇంటిల్లిపాదికి విందు చేసిన సంక్రాంతి లక్ష్మి. గంగిరెద్దుల విన్యాసాలతో, పిల్లా పాపల ఆటపాటలతో, ఉత్సాహంగా ఎగురవేసిన రంగురంగుల పతంగులతో ఆకాశాన కనువిందు చేస్తూ, పల్లె పల్లెల ఊరు వాడ పండుగ సంబరాలతో పరవశించిన సంక్రాంతి. వెలుగులు వెదజల్లిన క్రాంతి. నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువులకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేటి కవిత దృశ్యగాన లహరి కార్యక్రమానికి స్వాగతం. నా పేరు కందుకూరి మనోహరు, మల్కాజ్గిరి, హైదరాబాదు. గుమ్మడికాయ అంశానికి గాను నా కవిత. అంతా అయ్యాక చెత్తలో పడేస్తారు. గుమ్మడమ్మ గుమ్మడి ఎంత చక్కగా ఉన్నది, ఇంటి వెనుక పాదుల్లో అల్లుకొని ఉన్నది, పచ్చగా పరిసరాలు పరుచుకొని ఉన్నది, పచ్చని పూలతో పలకరిస్తూ ఉన్నది. పూజలకు ముందు అక్కరకు వచ్చేది, అన్నింటికి ప్రథమంగా దిష్టి తింపి కొట్టేది, పండుగలకు పబ్బాలకు పనికొచ్చేది, అది లేకుంటే ఏ పని సాగది ఎందుకో. గృహప్రవేశంలో గుమ్మం ముందు కట్టేది, కొత్త వాహనం ముందు కర్పూరం వెలిగించి కొట్టేది, ఇంటికి గుమ్మడి కాయ శుభమంటారు, కూరల్లో చారుల్లో వేస్తేనే విందంటారు. అప్పుడప్పుడు గుమ్మడికి అన్యాయం చేస్తారు, అన్ని పనులకు దాన్నే బలి చేస్తారు, నిర్దాక్షిణ్యంగా దాని తల పగలగొట్టేస్తారు, కుంకుమ పసుపు పోసి చెత్తలో పడేస్తారు. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. నా కవిత శీర్షిక సంక్రాంతి. ఆరుగాలం శ్రమించి చిందించిన స్వేదం, మట్టి మనిషికి కష్టమంతా పంటగా మారిన సిరి సంపదలు. మట్టి మనిషికి కష్టమంతా పంటగా మారిన సిరి సంపదలు. ప్రకృతితో మమేకమైన కాలచక్రపు జీవన వారధి. సిరులైన పాడి పంటలు ఇల్లు నిండగా గంగిరెద్దుల కోలాహలాలతో సందడి చేసే సంక్రాంతి రైతు పండుగ. జనపదుల పండుగను అంబరాన్నంటే సంబరాలుగా చేసుకుంటుంది పల్లె పండుగ అంటూ. జనపదుల పండుగను అంబరాన్నంటే సంబరాలుగా చేసుకుంటుంది పల్లె పండుగ అంటూ. భోగి తానాలతో పట్నం వాసనను వదిలించుకుని స్వచ్ఛమైన ఆశల పతంగులలో సంక్రాంతి నవ్వులను ఎగిరేస్తూ
స్వచ్ఛమైన ఆశల పతంగులలో సంక్రాంతి నవ్వులను ఎగిరేస్తూ సంక్రాంతి శోభను సంస్కృతికి ఆలంబనగా నిలుపుతారు. సంక్రాంతి శోభను సంస్కృతికి ఆలంబనగా నిలుపుతారు. గోధూళి విలువెంతో అమూల్యమైనదిగా ముగ్గుల్లో గొబ్బెమ్మను ఆరాధిస్తూ పిండి వంటల సందడిగా హరిదాసు రాగాలాపనలు భోగిపళ్ళ ఉత్సవాలుగా ఆనవాయితీగా జరిగేను సంక్రాంతి పండుగ. ధన్యవాదాలు. దారస్నేహలత, గోదావరి ఖన్నం. నమస్తే, నా పేరు భానుశ్రీ తిరుమల, విశాఖపట్నం. నా కవిత శీర్షిక చలిరంపం. శీతాకాలము సంకల్పించిన జైత్ర యాత్ర అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. పాపం సూర్యుడు కూడా వణుకుతూ కర్తవ్య నిర్వహణకై సంశయిస్తున్నట్టుంది. విజృంభించిన నిహార ప్రాబల్యాన పడి నలుగుతున్న పచ్చిక బయళ్ళ ఆక్రందనలు తూర్పు సుతిని చెవిన పడ్డట్టున్నాయేమో అలసత్వం ఇంటనొదిలి హరితోద్ధారణకై ఉద్యుక్తుడైనట్టుంది కిరణాస్త్రధారి అయి. బింకం సడులుతున్న మంచు తెర కొంచెం కొంచెం కరిగి జారిపోతూ చలిమంటల పాలుబడ్డ శలభంలా ఒరిగి పల్లమెరిగి పచ్చికపై పారుతోంది. ఉదయం కడిగిన ముత్యంలా తేరింది. చల్లని ఉదయాన్ని వెచ్చబరిచేందుకు వంటింట్లో మరిగి తెరులుతున్న తేనీరు మోసుకొస్తున్న సుగంధ పరిమళాలు ముక్కు పుటాలను చేరి కవ్విస్తూ ఉంటే చలిది ఎంతటి దాష్టీకమైనా కానియండి ఇంకా దుప్పటి కప్పుకొని ఉండగలిగేదెవ్వరు? థ్యాంక్ యూ. ధన్యవాదాలు. నేటి కవిత దృశ్య కవితాగానాలకి నమస్సుమాంధ్రులు. లింగుట్ల వెంకటేశ్వర్లు, తిరుపతి. నా చిత్ర కవిత సందడే సందడి శీర్షిక. పల్లె వెలుగులు మన సంక్రాంతి, పసిడి పంటలు ఇంటికొచ్చే వేడుక. సంప్రదాయ సంస్కృతికి పట్టం కట్టే సంక్రాంతి లక్ష్మి అడుగెట్టే ప్రతి ఇంట. పశువులు పూజింపబడే విశేషమే హరిదాసు హరినామ సంకీర్తనలతో, రంగురంగుల ముగ్గుల అలంకరణలో, గొబ్బెమ్మల పూలతో కొలువైన తీరు. పచ్చటి మామిడాకుల తోరణాలతో, బంతి చామంతి పూల మాలాంకృతమై పిండి వంటలు గుమగుమలాడే ఇల్లు, కొత్త అల్లుళ్ళ ఆగమనం అల్లరి వల్లరులై. మంచు తెరలను చీల్చే భోగి మంటలతో ఇంటిల్లి పాది వెచ్చగా కాచుకునే సందళ్ళు. ఎడ్ల బండ్లు పరుగు పందేరాలతో హోరులై, చెరుకు గడల తీయని అభిరుచులై. తెలుగోడి పౌరుషం కోడి పందాల పోరు, వినోదానికి పెద్దపీట సంక్రాంతి శుభవేళ. ఆడపడుచులు జోరుగా ఊయలలై ఊగే పల్లెసీమల బంధువులతో సందడే సందడి. ఏటేటా సంక్రాంతి శోభ సంతరించుకునే తెలుగింట మరిచిపోలేని మధురానుభూతి.
మనసును మురిపించే కాంతులు వెదజల్లే రైతుల ప్రత్యేక పండగ సంబరాల సంక్రాంతి. ధన్యవాదాలు. నేటి కవిత సమూహ సభ్యులకు నా నమస్కారములు. నా పేరు మార్గం కృష్ణమూర్తి. నేను రచించి పఠిస్తున్న కవితా శీర్షిక సంక్రాంతి విశిష్టత. మంచు పరదాలతో ప్రకృతి అందచందాలు, నింగినెగిరి రంగురంగుల పతంగులు, మనోహర భరితంబు పిల్లల కేరింతలు, అంబురాన్ని తాకే సంక్రాంతి సంబురాలు. ముచ్చటగా 3 రోజుల పండుగ భోగి సంక్రాంతి కనుమ వరుసగా రానుండగా, పల్లెల్లో కొత్త ధాన్యాలు ప్రతి ఇంటా నిండుగా, చెడు జ్ఞాపకాలను భోగి మంటలలో కాల్చగా, ఉషోదయాన కాంతల కోలాహలాలు, వాకిళ్ళ నిండా ఇంద్రధనుసుల ముగ్గులు, అందచందాలతో లోగిళ్ళలో ఆవు పేడతో పిరమిడ్లను తలపించిన గొబ్బెమ్మలు, లేలేత పచ్చని మామిడాకుల తోరణాలు, బంతి చేమంతులతో నిండుగా గుమ్మాలు, తల స్నానాలు ఆచరించి ధరించే కొత్త బట్టలు, రేగు పండ్లు నవధాన్యాలు పుష్పాలు, పిల్లలపై పోసి అరిష్టాల తొలగింపులు, డూడు బుసవన్న అంటూ గంగిరెద్దుల జోరు, తాంబూరా వాయిద్యాలతో సన్నాయిల హోరు, హరిలో రంగ హరి అంటూ హరిదాసుల వారు, గుక్క తిప్పలేని గొప్పలతో తుపాకి రాముడు. మరెన్నో విశిష్టలతో సంక్రాంతి, భారతీయులలో నింపు కొత్త క్రాంతి, భారతీయులలో నింపు కొత్త క్రాంతి, ఇదే మన భారతదేశ గొప్ప సంస్కృతి. ధన్యవాదాలు. నా పేరు డాక్టర్ బలిజేపల్లి నాగరత్నం, హన్మకొండ నుండి నా కవిత చదువుతున్నానండి. చలి చమక్కులు పదాల కవిత. చలి 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 ఆవశ్యక క్లేశం చలి పులి, భూమాతను ప్రేమతో కప్పివేసే మంచు చీర, నులివెచ్చని సూర్యకిరణాలకు ముత్యాల్లా మెరిసే మంచుకొండలు, శీతల వాతావరణానికి చలి జ్వరం లేకున్నా వణుకుతూ ఉండే జంతు జీవరాశులు, చలిమంటల వెచ్చదనానికి ఆకర్షించబడే మానవాళి, బ్రతుకు సమరములో గెలిచిన చలితో సవాలు చేయలేక ఓడిపోయి దుప్పటిలో దూరిన జీవన విజేతలు, బతుకు సమరములో అందరికీ నమస్కారములు. నా పేరు డాక్టర్ ఎడవెల్లి తిరుమల రెడ్డి, కరీంనగర్. ఈరోజు దృశ్య కవిత గానలహరి కోసము ఉత్తమ కవితగా ఎన్నుకోబడిన నా కవితను వినిపించబోతున్నాను. శీర్షిక ఆశిద్దాం, ప్రార్థిద్దాం, ఆచరిద్దాం. పాడి పంటలు రైతుల ఇళ్లకు చేరి గుమ్ములు గాదెలు నింపిన వేళ పరమానందం కలిగించే పండుగ సంక్రాంతి. ఆరుగాలం కాయ కష్టం చేసిన రైతులు కళ్ళల్లో వెలుగులు రేఖలు నింపేదే ఈ సంక్రాంతి. మట్టిలో దాచిన విత్తనాలే మాటలై పలికిన వేళ, చెమట చుక్కలు పుష్పాలై వికసించిన వేళ, రైతు హృదయం భూమాత సహనం కన్నా మిన్నయని కాలమే వంగి నమస్కరించిన సంస్కారం మన సంక్రాంతి పండుగది. ప్రతి పండగలోని పరమార్థం పరస్పర సంబంధ బాంధవ్యం తరగక తరతరాలకు అందించే వారధులై నిలిచే సంస్కృతి సాంప్రదాయం, కానుకలు మన పర్వదినాలు. ఎండలో కమిలిపోయిన చేతులు, నుదుట మెరిసే చెమట చుక్కలు, అందరి ఆకలి తీర్చి ప్రాణం నిలిపే అన్నానికి అర్థం చెప్పిన రైతన్నల జీవిత కష్టం ఫలమే ఈ సంక్రాంతి. సహజీవన సాంగత్యం, సన్నిహిత సమతాభావం, శాస్త్రీయ సాంకేతిక దృక్పథం, గుండెకు గుంబనంగా
గుండె గుండెకు గుంబనంగా అందించేవే సంక్రాంతి సంబరాలు. పంటలు ఇంటికి చేరి చేరక ముందే అందరూ సరిపడ ధాన్యాలందుకొని ఆనందించే నాటి ఆత్మీయ అనురాగ బంధాలు మళ్ళీ చిగురించాలని ఆశిద్దాం, ప్రార్థిద్దాం, ఆచరిద్దాం. అందరికీ ధన్యవాదములు. సభా సరస్వతికి నమస్కారం. నా పేరు లక్ష్మీ పద్మజ దుగ్గరాజు, హైదరాబాద్. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో భాగంగా నా కవిత శీర్షిక ఓ అద్భుతం. ధనుర్మాసంలో ప్రకృతి కాంత మంచుతెర దుప్పటిలా కప్పుకొని మనిషి వణుకు పుట్టిస్తుంటే శిశిరంలో రాలిన ఆకులను ఎండు పుల్లను వేసి నిప్పంటించి చలిమంట కాచుకుంటూ పల్లె పదాలు పాడుకుంటుంటే ఆ ఆనందం కవి కళానికి అందని ఓ అద్భుతం. శీతాకాలంలో ప్రకృతి కన్య పులకించి మంచు ముత్యాలు తలంబ్రాలుగా ధరణి ఒడిలో కురిపిస్తుంటే తనువు పులకించి మయూరమై నర్తిస్తూ హృదయం ఊయలలో తేలియాడుతుంటే వేడివేడి తేనీరు సేవిస్తుంటే మాటల గందని ఆ ఆనందానుభూతి వర్ణింపతరమా? ధన్యవాదములు. సభా సరస్వతికి నమస్కారం. నా పేరు కొమరోజు మాధవి దామోదర్. అంశం చిత్రకవిత. నా శీర్షిక సిరుల సంక్రాంతి. దక్షిణాయనం వదిలి ఉత్తరాయణంలో ప్రవేశించిన ఆదిత్యుడు మకర సంక్రమణ ఆగమనమే సంక్రాంతి పర్వదినం. భోగితో భోగభాగ్యాలు చేకూరుస్తూ సంక్రాంతి సిరులతో లక్ష్మిని ఇల్లు చేరుస్తూ కనుమతో పసుపు కుంకుమ సౌభాగ్యాలు ఇస్తూ నింగిలోని తారలన్నీ కిందికి దిగివచ్చి చుక్కలుగా ముగ్గలుగా మారే మెరుపు తీగలన్నీ కలిసి మెలికల ముగ్గులుగా మారే ఇంద్రధనస్సు వర్ణాలన్నీ కలిసి రంగవల్లిలో మెరిసే దర్వాజకు మామిడి తోరణాలు, ముంగిళ్ళలో ముగ్గులు, నవధాన్యాల గొబ్బెమ్మలు, పైకి ఎగిరే పతంగీల జిమ్ముక్కులు, పండక్కి వచ్చే కొత్త అల్లుళ్ళ సందళ్ళు, డూడు బసవన్నల ఆటలు, పిండి వంటల జోరు, కమ్మటి రుచులతో నోరూరు, ఆడబిడ్డలు తల్లిగారింట్లో ఆనందాల హోరు. సంబరాల సంక్రాంతి పండుగ సంతోషాలతో అంబరాన్ని తాకగా సంక్రాంతి లక్ష్మిని స్వాగతించి నిండుగా పూజలు చేద్దాం. నాకు ఇది అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. దండు ఆంజనేయరాజు, మాధవదార, విశాఖపట్నం. ఈ వారం దృశ్య కవిత గానలహరికి నా చిత్ర కవిత సంక్రాంతి సంబరాల వైభోగం. తెలుగువారి పల్లె పట్టణాల మకర సంక్రాంతికి శుభాలు పలికే హరిదాసుల హరినామ కీర్తనలు, సంబరాల సంక్రాంతి వేడుకల శుభోదయం. తెలుగువారి పల్లె పట్టణాల మకర సంక్రాంతికి శుభాలు పలికే హరిదాసుల హరినామ కీర్తనలు, సంబరాల సంక్రాంతి వేడుకల శుభోదయం. సంక్రాంతి నాడు ఉదయ సంధ్య రాగ ఉషోదయపు వెలుగుల రవికిరణాల వేళ భోగభాగ్యాల భోగి పిడకల భోగిమంటలు, తీయని పండగ పాయసం, సంక్రాంతి పిండి వంటలు, రంగురంగుల ఆనందాల అందమైన ముత్యాల ముగ్గులతో రంగులద్దుతూ ముద్దు మురిపాల ముచ్చటైన ముత్తైదువులు, చెరుకు గడల బండితో ఎర్రరంగు కొమ్ములతో సంబరాల బసవన్నలు, పదవై గాలిలో ఎగిరే గాలిపట విహంగమ పంచకళ్యాణి అంటూ చిన్నారిల గాలిపటాల వేడుకలు, సంక్రాంతి సంబరాలు. ఆరుగాలం కష్టపడిన అన్నదాతలైన రైతన్నలకు సంక్రాంతి నాటికి తమ కష్టాలకు ప్రతిఫలంగా చేతికందిన ధాన్యరాశులను చూస్తూ సంతోష సంబరాలతో సంక్రాంతి వైభవాలకు స్వాగతం చెబుతూ ప్రకృతి ఒడికి సంక్రాంతి సంబరాల తోరణాలు కడతారు. ఆరుగాలం కష్టపడిన అన్నదాతలైన రైతన్నలకు సంక్రాంతి నాటికి తమ కష్టాలకు ప్రతిఫలంగా చేతికందిన ధాన్యరాశులను చూస్తూ సంతోష సంబరాలతో సంక్రాంతి వైభోగాలకు స్వాగతం చెబుతూ
ప్రకృతి ఒడికి సంక్రాంతి సంబరాలు తోరణాలు కడతారు. ధన్యవాదములు. శ్రీమతి పద్మా దుగ్గిరాజు మేడం గారికి మరియు చిత్రకవిత నిర్వాహకురాలు శ్రీమతి వకులవాస్ మేడం గారికి ధన్యవాదములతో ఇట్లు దండు ఆంజనేయరాజు, మాధవధార, విశాఖపట్నం. దృశ్య కవితా లహరిలో భాగంగా ఇప్పుడు నేను బాలగేయం గుమ్మడికాయ బాలగేయం వినిపిస్తున్నాను. నా శీర్షిక గుమ్మాడమ్మ గుమ్మాడి. గుమ్మాడమ్మ గుమ్మాడి గుండుగా ఉండే గుమ్మాడి, ఆకుపచ్చని గుమ్మాడి, ఔషధంలో వాడే గుమ్మాడి. గుమ్మాడమ్మ గుమ్మాడి గుండుగా ఉండే గుమ్మాడి, బూడిద గుమ్మడి తెస్తారు, గుమ్మం పైన ముందు కడతారు. ఇరుగు పొరుగు దిష్టి తాకకుండా ఇది పని చేస్తుందని అంటారు. గుమ్మాడమ్మ గుమ్మాడి గుండుగా ఉండే గుమ్మాడి, ఆకుపచ్చని గుమ్మాడి. గుమ్మడి కూర భలే రుచిలే, గుమ్మడి చారు బాగుంటుంది. గుమ్మడి కూర భలే రుచిలే, గుమ్మడి చారు బాగుంటుంది. గుమ్మడికాయలు పెరట్లోను దండిగా కాస్తూ ఉంటాయి. గుమ్మాడమ్మ గుమ్మాడి గుండుగా ఉండే గుమ్మాడి. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకుంటారు. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకుంటారు. బలి బరువుగా ఉంటాయి గుమ్మడికాయలు మోయాలంటే, బలి బరువుగా ఉంటాయి గుమ్మడికాయలు మోయాలంటే. గుమ్మాడి అమ్మ గుమ్మాడి గుండుగా ఉండే గుమ్మాడి, ఆకుపచ్చని గుమ్మాడి, ఔషధంలో వాడి గుమ్మాడి. అందరికీ ధన్యవాదాలు. నేటి కవిత కార్యక్రమానికి స్వాగతం. నా పేరు ప్రశాంతి రేవూరి, హైదరాబాద్. నా కవితా శీర్షిక ఎవరన్నారు మనల్ని మానవులని. భూమిపై ఒకప్పుడు అనేవారు మనల్ని మానవులు అని. కూర్చున్న కొమ్మని నరుక్కునే మనల్ని నేడేమనాలి. చోటిచ్చిన ధరణి తల్లికి పెను ఆపద తెచ్చిన మనల్ని ఈరోజు ఏమనాలి. కొండలు గుట్టలు తోడేసిన ఈ మానవ తోడేళ్లని ఏమనాలి. బావులా చెరువులా పూడ్చేసిన ఈ భూ బకాసురులను ఏం చేయాలి. పచ్చని చెట్లు అడవులా కూల్చేసిన ఈ వృక్షాసురులను ఏమనాలి. మంచు కురియు వేళలను మల్లె విరియు వేళలను మార్చి ప్రకృతిని ఋతువులను బలాత్కరించిన మానవాసుర మృగాలను ధరణి మాతే శిక్ష వేసును క్యాన్సర్ల రూపంలో. ఈ మృగాలను వేటాడటానికి సరికొత్త దైవం అవతరించాలి. నమస్కారం, ధన్యవాదాలు. పునఃస్వాగతం. కవిమిత్రుల కవితాగానం ఆస్వాదించారని, ఆనందించారని భావిస్తున్నాను. మిత్రుల కవితాగానంపై మీ అమూల్యమైన స్పందనలను, అభిప్రాయాలను నేటి కవిత యూట్యూబ్ ఛానల్లో తెలియచేయండి. నేటి కవిత యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేటి కవిత యూట్యూబ్ ఛానల్ని రేటింగ్ పెంపొందించండి. మళ్ళీ ఈ వారం మరికొంతమంది కవిమిత్రుల కవితాగానంతో దృశ్య కవితా గానలహరి కార్యక్రమంలో కలుసుకుందాం. ధన్యవాదములు.